మనకు చాలా బాధాకరమైన న్యూస్ అందింది. ఉస్మాన్ గారు, ఒక 10 టీవీ రిపోర్టర్ ఉస్మాన్ గారు నిన్న స్ట్రోక్ వచ్చి కోల్పోయాడని తెలిసింది. తనకు అసలు వికారాబాద్లో ఒక మంచి రిపోర్టర్ ఉండే, అవగాహన ఉండే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆయనకు లెక్చరర్గా ఉండే ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో. ఇటువంటి వ్యక్తులు మనకు సమాజానికి చాలా లాభము. వీరు రిపోర్టర్గా ఉండి కూడా 10 టీవీకి ఉన్నట్టు రిపోర్టింగ్ చేసేవాడని అందరికీ తెలుసు. ఇక్కడ వీరు ఆత్మశాంతి కలగాలని, వీరు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. కూడా ఇలాంటివి పెట్టుకోకుండా ఈ యొక్క ప్రజలకు వారధిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైననే ఉన్నది. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చాలా విషయాలు కూడా మన దృష్టికి వస్తున్నప్పుడు టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అట్లాంటివి కాకుండా మనం మెంటల్ టెన్షన్స్ లేకుండా ఈ యొక్క వృత్తిని కొనసాగించాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి ఈ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, ఉస్మాన్ గారు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వీరి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ వీరికి సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. కానిస్టేబుల్స్ అయింది, వాళ్ళు బాగా ఏడుస్తున్నారు పాపం. కానిస్టేబుల్స్ ఆయనకున్నటువంటి షార్ప్నెస్, ఆయన థిక్నెస్ చాలా బ్రహ్మాండమైంది. ఆయనకున్నటువంటి ఒత్తిడి ఏందో కానీ చావు అనేది వెంబడించినటువంటి పరిస్థితి ఉన్నది. బాధాకరం. నిన్న లేదు మొన్న 3 రోజుల కింద మల్లేష్ గారు, నేను ఖచ్చితంగా మధుకాలనీలో ఒక ఇల్లు కొనుక్కుంటున్నా, ఇల్లు తీసుకుంటా అని చెప్పి మా బస్తీకి వచ్చి మాతో మాట్లాడి ఆ ఇల్లుని చెక్ చేసుకొని భార్య పిల్లలతో వచ్చి చూసినటువంటి ఉస్మాన్ అన్న నిన్న లేదు మొన్న మళ్ళీ ఫోన్ కాల్ చేసి నేను ఖచ్చితంగా 7:30 మాట్లాడాలి, మున్సిపల్ ఇన్స్పెక్టర్ చిన్నన్న ఆయన మేమంతా కూడా మాట్లాడి చెక్ చేసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి. ఆయన నిన్న లేదు మొన్న మాట్లాడినటువంటి ఉస్మాన్ అన్న ఈరోజు లేకపోవడం అనేది రాత్రి 12 గంటలకు తెలియగానే 4 గంటల వరకు కూడా నిద్రలేనటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తే వాస్తవంగా రవిసార్ అన్నట్టు ఈరోజు విలేకరులకు, ప్రభుత్వాలకు, ఇప్పుడున్నటువంటి సమాజానికి ఆ పత్రిక మేనేజ్మెంట్కి సంబంధించింది కాదు ఏదో కానీ బాగా ఒత్తిడి ఉన్నటువంటి మాట వాస్తవము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఒత్తిడితోటి అదొక భాగం అయితే వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నటువంటి బాధలు ఏందో కానీ అవి ఏం లేకుండా భవిష్యత్ తరాల కోసము మీకున్నటువంటి నిజాయితీ ఆ న్యూస్ ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు చనిపోయినటువంటి ఉస్మాన్ అన్న కానీ ఇంకా భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవంగా గిరిసారి చెప్తున్నట్టు 3 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా ఉన్నది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. రెండవది విలేకరులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రమాద బీమా సౌకర్యం కింద, మెడికల్ కింద ట్రీట్ చేసి వాళ్ళందరినీ ఆరోగ్యాలు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు చనిపోతున్నటువంటి విలేకరులను చూస్తే మిగతా విలేకరులకు భయం పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ఒత్తిడి ఇదంతా కూడా బాధాకరం. రాబోయే రోజుల్లో విలేకరుల మిత్రులారా, అన్నలారా దయచేసి ధైర్యంగా ఉండి ఏమున్న మనసులో మెంటల్ టార్చర్ లేకుండా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉస్మాన్ అన్న మరణానికి సానుభూతి ప్రకటిస్తూ సంతాపం ప్రకటిస్తున్నాం. మిత్రులారా, చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలంట అని చెప్పి నేను దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆయన నిజంగా చెప్పాలంటే వికారాబాదులో ఉన్నటువంటి అందరూ పత్రికా మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతోటి కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము ఎప్పుడు కూడా ఆయన ఉస్మాన్ అలీ ఖాన్ భాయ్ అని చెప్పి నేను చాలా ఫ్రెండ్లీగా పిలిచేవాడిని. ఆయన కూడా అన్నయ్య అంట అని చెప్పి చాలా వచ్చేవారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఆయన తెలంగాణ ఉద్యమం లోపల కానీ, వికారాబాద్ జిల్లా సాధన లోపల కానీ ఎటువంటి ఇష్యూస్ అయినా కూడా, ఎటువంటి సంచలనమైనటువంటి వార్త ఉన్నా కూడా మంత్రులు కానీ, అధికారులు కానీ, అనాధికారులు కానీ ఎవరు వచ్చినా కూడా ముందుండి అందరినీ జరుపుకుంటూ ముందుండి ఆయన ఏదైతే పత్రికా రంగానికి సేవ చేస్తున్నానో, ఆ మీడియాకి సేవ చేస్తున్నానో దాని పూర్తి స్థాయి లోపల ఆయన సేవలు అందించినటువంటి వ్యక్తి.
అదేవిధంగా అటు వండుకుంటూ కూడా ఒక లెక్చరర్గా ఒక మంచి ఫ్లూయెన్స్ ఉన్నటువంటి ఇంగ్లీషు వాక్చాతుర్యం ఆయన లోపల ఉండే అటువంటి మనిషిని కోల్పోవడము చాలా బాధాకరము. ఇది ప్రభుత్వము ఈ మధ్యలోనే ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా బీమా సౌకర్యం కానీ, కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కానీ, ఇండ్లు కానీ అవన్నీ ఏ అయితే ప్రకటించిందో అవన్నీ కూడా ఆయనకు సమకూర్చాలంట అని చెప్పి ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రజా సంఘాలు కూడా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళను ఎప్పుడు ఎన్నాంటి ఉంటామంట అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. సాయంత్రం 8:30 గంటలకు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అనే పేరు మీద మహావీర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 10:30 గంటల వరకు చనిపోవడం అనేటువంటిది తెలిసింది. అక్కడికి వెళ్ళేలోపే ఆ శవాన్ని వాళ్ళ సొంత గ్రామానికి తరలించడం. ఉస్మాన్ అన్న చిన్న వయసు, ఆయనకన్నా చిన్న వయసు వాళ్ళని కూడా అన్న అనేటువంటి పేరుతో సంబోధంతో పిలిచేటువంటి వ్యక్తి. వికారాబాద్ ప్రాంతంలోనే ఇంగ్లీష్లో మొదటి లెక్చరర్గా ఆ రకమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా 10 టీవీలో పనిచేసినటువంటి ఆయన 10 టీవీకి ఆ రకంగా ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు 10 టీవీకి అందిస్తూ 10 టీవీలో టెలికాస్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునేటువంటి దాంట్లో ముందు ఉండేవాడు. చాలా చురుకైనటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిండు అనేటువంటి బాధ రాత్రంతా నిద్రలేనటువంటి పద్ధతిలో మాకు బాధ కలుగుతున్నది. కాబట్టి ఉస్మాన్ అన్న కుటుంబానికి, అదేవిధంగా ఆయనకు ఆయురాగ్యాలతో పాటు అదేవిధంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. వికారాబాద్ మహావీర్ హాస్పిటల్లో ఆయనకు స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. నిజంగా 10 టీవీ రిపోర్ట్ అంటే వికారాబాద్లో చాలా బాగా పనిచేసేవాడు. అంటే పేదల సమస్యలు బాగా వెలికి తీసి ఎప్పటికప్పుడు 24 గంటల్లో ఎప్పటికప్పుడు ఆయన బాగా పనిచేసేవాడు. అంటే విలేకరులు అంటేనే ఈరోజు పత్రికా విలేకరులు అయినా, టీవీ విలేకరులు అయినా ఎక్కడ అవినీతి అక్రమాలు ఉన్నా బయటికి తీసి జనాలకు బాగా తెలియజేసే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు వాళ్ళకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ 2-3 నెలల్లో 3 విలేకరులు చనిపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా ఎంబడి ఆలోచించి ఈ విలేకరులు అందరూ కూడా, పత్రికా విలేకరులు కానీ, టీవీ విలేకరులు కానీ వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి. వాళ్ళు కూడా జీవిత బీమా ఇవ్వాలి. అట్లనే వాళ్ళ కుటుంబానికి కూడా ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు కూడా ప్రభుత్వం ఉచిత విద్య అందించి వాళ్ళకు ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి కూడా మేము కేపీఎస్గా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.